హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇండియన్ ఆయిల్ రిక్రూట్మెంట్ 2024 అయితే రావటం జరిగింది. సో ఈ ఇండియన్ ఆయిల్ రిక్రూట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయవచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, సో ఈ ఒఫీషియల్ నోటిఫికేషన్ ఎలా చెక్ చేయాలి అండ్ అప్లై లింక్ ఎక్కడ ఉంటుంది, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇన్ కేస్ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని స్కిప్ చేసినట్లయితే సో ఒక్క చిన్న స్టెప్ పైన మీరు మిస్ చేస్తారు. సో మీరు ఆ వీడియోని మీరు పూర్తిగా చూసినట్లయితే మీరు వీడియోని కంప్లీట్గా చూసినట్లు అవుతుంది. సో మీరు అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈ వీడియోని మీరు ఫుల్గా చూసి ఈ రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేయవచ్చు. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక ఈ రిక్రూట్మెంట్ యొక్క డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాము. ఇక ఫ్రెండ్స్, పోస్ట్ నేమ్స్ చూసినట్లయితే మెకానికల్, ఎలక్ట్రికల్, T&I, హ్యూమన్ రిసోర్స్, అకౌంట్స్ ఆర్ ఫైనాన్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్. సో ఈ విధంగా ఇక్కడ పోస్ట్ నేమ్స్ అయితే ఇచ్చారు. సో మొత్తం 8 పోస్ట్స్ అయితే ఉన్నాయి. ఇక ఫ్రెండ్స్, ఏజ్ క్రైటీరియా చూసినట్లయితే ఫ్రెండ్స్, సో మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 24 ఇయర్స్ వరకు ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ పోస్ట్ వైజ్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. సో టెక్నీషియన్ అప్రెంటైజ్కి మెకానికల్ సో 3 ఇయర్స్ చూసినట్లయితే సో ITI ఆఫ్ మినిమం 1 ఇయర్ డ్యూరేషన్ అయితే ఇచ్చారు. అలాగే ఫుల్ టైం డిప్లొమా అయితే ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఇక్కడ పోస్ట్ వైజ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వటం జరిగింది. సో మీకు ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో సో ఇక్కడ నుంచి మీరు చెక్ చేసి సో మీకు సూట్ అయిన పోస్ట్కి మీరు అప్లై అయితే చేయవచ్చు. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, శాలరీ చూసినట్లయితే అకార్డింగ్ టు కంపెనీ రూల్స్ని బేస్ చేసుకొని మీకు గుడ్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక సెలెక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే రిటర్న్ టెస్ట్ ఉంటుంది. సో అందులో కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక ఫ్రెండ్స్, సో రిటర్న్ టెస్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, మీరు ఎలా అప్లై చేయాలి అండ్ ఇప్పుడు మీరు చూసిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్కడుంటాయి, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాము. మీ మొబైల్లోని గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో moneyMama.com అని సెర్చ్ చేయండి. ఈ వెబ్సైట్పై మీరు క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ మీరు ఇండియన్ ఆయిల్ రిక్రూట్మెంట్పై మీరు క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి చెక్ అయితే చేయవచ్చు. సో మీరు మొత్తం క్లియర్గా ఇక్కడ నుంచి చెక్ చేయండి. సో ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మీరు మిస్ అయితే చేయకండి. అప్లికేషన్ అంతా కూడా మీరు చెక్ చేసిన తర్వాత మీరు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ అప్లై లింక్ దగ్గర క్లిక్ హియర్ పై మీరు క్లిక్ చేసి మీరు ఈ రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేయవచ్చు. సో ఈ విధంగా మీకు ఒఫీషియల్ పేజ్ అయితే ఓపెన్ అవ్వటం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయవచ్చు. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇటువంటి రిక్రూట్మెంట్స్ అండ్ వేకెన్సీస్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే మాకు అందించండి.